సో సత్యమూర్తి గారు 2019 నుంచి 24 దాకా జియో నంబర్ 1 మనం చూసిందే. దాదాపు స్వేచ్ఛా వాయువు లేకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆఖరికి వాళ్ళ వయసుతో కూడా సంబంధం లేదు. సోషల్ మీడియా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలి సార్? అదే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తూ ఉంటే ఏమి ట్వీట్ ఏం పెట్టాడా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక చిన్న పేరా ఒకటి చదువుతాను. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపు ధోరణి కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక పాయింట్. ఈయన చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు. అందులో ఇందులో ఒక్క సెంటెన్స్ అయినా వాస్తవం ఉందా? ఒక అక్షరమైన వాస్తవం ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా. ఆయన దగ్గర పిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి ఇప్పుడు ఆయన పార్టీలో సోషల్ మీడియా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతనితోటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం పోస్ట్ పెట్టించాడు? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, చంద్రబాబు నాయుడు చొక్కా మీద, ప్యాంటు మీద రక్తం మరకలేసి, చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మర్డర్లు చేస్తూనే బతికాడు అన్నట్టు రాశాడు. అది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు? అయినా సరే పోలీసులు ఏం చేశారు? ఆ పూడి శ్రీహరికి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఒకసారి అరెస్ట్ చేశారు, 2 సార్లు అరెస్ట్ చేశారు. తర్వాత 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. కత్తి పెట్టి రక్తం మరకలు చొక్కా మీద జల్లి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద అంత దారుణంగా ప్రచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఈ ట్వీట్ పెట్టాడంటే ఇతన్ని ఏమనాలి? ఇతని మానసిక పరిస్థితి ఏంటి? నేరం నువ్వే చేస్తావు, ఆ నేరం తీసుకొచ్చి పక్కనోడు చేశాడని చెప్తావు. నీకు ఒక్కటి కాదు కదా, నువ్వు ఎన్ని నేరాలు నువ్వు చేశావో అన్ని నేరాలు పక్కనోడి మీదే వేసావు. ఇంకా ఇందులో చాలా రాశాడు. అధికార దుర్వినియోగం అంతటితోటి ఆగలేదుట. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ వారి తప్పులు ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశాలని తొలగించాలని, వారి ఖాతాలని బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పా కదా, నువ్వే వేసావు. నీకు ఎన్ని ఖాతాలు ఉన్నాయి? నీకు సోషల్ మీడియా ఖాతాలు నీ అఫీషియల్ కాకుండా నీకు చాలా ఉన్నాయి. పేర్లు ఎందుకు కానీ చాలా ఉన్నాయి. అన్నిటి మీద నీ ఫోటోనే ఉంటుంది. నీ ఫోటో ఎవడన్నా మామూలుగా మీకు ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ఉందనుకోండి, ఏం ఫోటో పెడతారు? మీ ఫోటో పెట్టుకుంటారు. లేదు మీకు ఒక నాయకుడు మోడీ అంటే మీకు ఇంట్రెస్ట్, మీకు అభిమానం అనుకోండి, నరేంద్ర మోడీతో మీరు కలిసి ఉన్న ఫోటో పెడతారు. అంతే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలన్నీ చూడండి, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఫోటోనే ఉంటుంది, రెండో ఫోటో ఉండదు. ఆఖరి రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా అసలు రాజశేఖర రెడ్డి పక్కన పెట్టు, ఆ ఖాతా ఎవరిదో? ఆ ట్విట్టర్ ఖాతానో లేకపోతే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాడు ఎవడైతే ఉంటాడో ఒక మనిషి ఉండాలి కదా. ఎల్లయ్యో పుల్లయ్యో ఆయన ఫేస్ ఆయన ఫోటో, ఆ ఎల్లయ్యో పుల్లయ్యో పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటో పెట్టుకోవాలి కదా. అన్నిట్లో మీరు చూడండి, నేను చెప్పానని కాదు, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఫోటోనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆఫీసులు పెట్టి, సోషల్ మీడియా ఆఫీసులు, ఆ ఆఫీసుల్లో తన మనుషుల్ని పెట్టి ఈ తప్పుడు వార్తలన్నీ పోస్ట్ చేయిస్తున్నాడు. అంటే ఒక్కొక్కడు దాదాపు ఒక 30-40 కానీ హ్యాండిల్స్ ఒకళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఒక్కడే అన్ని మీరు చూడండి, అన్నిటికీ జగన్ ఫోటోనే, ఒక్కటి ఫోటోనే ఉంటుంది. ఎట్లుంటుంది అట్లా? ఎట్లుంటది అంటే దొంగ అకౌంట్లు పెట్టి, దొంగ సోషల్ మీడియా ఖాతాలు పెట్టి, నువ్వు ఇది చట్టరీత్యా ఎంత నేరం, ఇంపర్సనేషన్ కింద వస్తుంది. ఎంత నేరం తెలుసా? ఇవన్నీ పట్టుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ వీళ్ళు ఇవన్నీ పట్టించుకోవటల్లా. లేకపోతే అసలు ఈ పార్టీకి ఒక్కడున్నాడు, అతను ఎవరో ఒక అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు. అతను చెప్తున్నాడు, మేము అధికారంలో రాగానే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరినీ నరికేస్తామని చెబుతున్నాడు. అందరినీ నరికేస్తాడు. వాడు ఒక్కడే బతుకుంటాడా ఏంది?
ఆడొక్కడే బతుకుంటాడు, అందరినీ నరుకుతాట. కులం చూడట, మతం చూడట, ప్రాంతం చూడట, ఏం చూడట, అందరినీ వేసేస్తాడట. ఆడు కరెక్టా? అదే పార్టీకి సంబంధించిన కార్మూ నాగేశ్వరరావు గారు కూడా గుంటూరు నుంచి అటు నరికేస్తాం, ఇటు నుంచి లాగేస్తాం, అది ఇది అని చెప్పి మాట్లాడతాం. అదే ఎలక్షన్లో ముందర చెప్పాడు, అటు నుంచి ఇటు లాగుతాం, అటు నుంచి అటు లాగుతాం, ప్రజలు లాగి అవతల పడేశారు. అతను ఇప్పుడు ఏదో ఈ మద్యం ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో ఏదో ఉన్నాడు. అందుకని ఇదేంటి అంటే బాధ్యత, జవాబుదారులను లేకపోవడం అంట. నీకు ఉందా? నువ్వు ఇన్ని అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఇన్ని అరాచకాలు చేస్తున్నావు. నువ్వు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చెప్పావు? 36 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అని చెప్పావు కదా. వైసీపీ కార్యకర్తలు 36 మందిని తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే చంపేసింది అని చెప్పావు కదా. ఢిల్లీలో ధర్నా కూడా చేశారుగా. నువ్వు ఇప్పటి వరకు ఆ 36 పేర్లు ఇచ్చావా? నీ పేపర్లో రాసావా? నీ ట్విట్టర్ ఖాతాలో పెట్టావా? ఎందుకని మాట్లాడతావు? ఊరికి అన్ని అభూత కల్పనలు, అసత్యాలు. ఈ ఒకటి కాదు, ఇది మొత్తం ఈ హేయమైన చర్యలట ఇవి. నువ్వు కదా చేసింది హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు. ఎవరినన్నా అడుగు, రాజకీయ కక్ష సాధింపు ఎవరు చేస్తారు అనే ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్కి వెళ్ళి 3వ తరగతి పిల్లగాడిని పిలిచి, 3వ తరగతే 5వ తరగతి కూడా వద్దు, పిలిచి ఎవరు ఫ్యాక్షనిస్ట్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా, చంద్రబాబు పేరు చెప్తారా? అన్ని తప్పుడు ఇది పెట్టుకొని. ఇంకొక ఇదేంటంటే వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఒకటి పెట్టారు, ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ ఒకటి వచ్చింది. చూసుకోవాలి, కొంచెం అటు ఇటు చూసుకోవాలి. చూసుకోకుండా పెట్టేశాడు. ఏం పెట్టాడు? మొత్తం క్రైమ్ రేట్ పెరిగిపోయింది, నేరాలు ఇది లేదు, నేరాలు అన్ని అదుపు లేకుండా జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నేరాలు ఘోరాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది, అది ఇది అని చెప్పి పెద్ద ట్వీట్ పెడితే నేను చూసా. అది ఎక్కడుందా, రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్లో కథ ఏంటి, అది ఇతను నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అని. ఆ రిపోర్ట్ ఎప్పటిదో తెలుసా? 2022, 2023, 2024 రిపోర్ట్. మేమే చేసామని. ఆ రోజుల్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. నాకు నువ్వు మర్చిపోయినట్టున్నావు, నాకు గుర్తుంది. మరి 22, 23, 24 సంవత్సరాల క్రైమ్ ఎంత ఉంది అని మే 6వ తారీఖున, ఈ సంవత్సరం మే 6వ తారీఖున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. ఇది పెట్టి 22, 23, 24 సంవత్సరాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన రిపోర్టుని పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరిగినాయని పెడతాడు. అసలు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా బుర్ర ఉందా? ఏమైనా ఒక రకమైన తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు 2022, 2023, 2024 రిపోర్ట్ తీసుకొచ్చి మొన్న వాళ్ళు రిలీజ్ చేస్తే అది తీసుకొచ్చి పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమంటాడు అంటే, వీళ్ళకి అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు చేసిన నేరాలన్నీ పక్కనోడి మీద వేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.